హాయ్ అండి. ఈ రోజుల్లో మోడర్న్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? పాత పాలసీల కన్నా అందులో ఏంటి కొత్తగా ఉండేది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి మనం ఒక మంచి మోడర్న్ ప్లాన్ని ఉదాహరణగా తీసుకుని దాని గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఈరోజు మనం చూడబోయేది మణిపాల్ సిగ్నా వారి సర్వహ ప్లాన్. దీని ప్రత్యేకతలేంటో చూద్దాం. చాలా మందికి తమ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ల మీద కొన్ని సందేహాలు, కొన్ని ఆందోళనలుంటాయి. అంటే మనకి నిజంగా అవసరమైనప్పుడు మన పాలసీ మనల్ని ఆదుకుంటుందా అనే ఒక చిన్న అనుమానం ఎప్పుడూ ఉంటుంది కదా. ఒక్క క్షణం ఆలోచిద్దాం. మన దగ్గరున్న ఆరోగ్య బీమా పాలసీ ఒకవేళ ఏదైనా అనుకోని అత్యవసర పరిస్థితి వస్తే పూర్తి రక్షణ ఇస్తుందా? ఈ ప్రశ్న చాలా ముఖ్యం. సరే, చాలా పాలసీలలో మనం సాధారణంగా చూసే కొన్ని తలనొప్పులు ఏంటంటే కవరేజ్ స్టార్ట్ అవడానికే చాలా టైం వెయిట్ చేయడం, ఏదైనా పెద్ద ఖర్చు వస్తే కవరేజ్ సడన్గా అయిపోవడం, ఫలానా ఊర్లోనే ట్రీట్మెంట్ తీసుకోవాలి అనడం, ఇంకా గ్లోవ్స్, సిరంజ్లు కూడా మన జేబులోంచి డబ్బులు కట్టమనడం. వీటన్నిటికీ ఒక మంచి పరిష్కారం కావాలి. ఇందులో మొదటి పెద్ద సమస్య ఏంటంటే వెయిటింగ్ పీరియడ్. అసలు పాలసీ బెనిఫిట్స్ మొదలవడానికి అంత సమయం ఎందుకు పడుతుంది? దానికి పరిష్కారం ఏమైనా ఉందా? చూద్దాం. ముఖ్యంగా ముందు నుంచే ఉన్న కొన్ని ఆరోగ్య సమస్యల విషయంలో ఈ వెయిటింగ్ పీరియడ్స్ అనేవి పెద్ద ఆందోళన కలిగిస్తాయి. ఎందుకంటే అర్జెంటుగా వైద్యం అవసరమైనప్పుడు పాలసీ కవరేజ్ కోసం ఎదురుచూడటం చాలా కష్టం. అయితే ఈ సమస్యకు పరిష్కారమే తత్కాల్ బెనిఫిట్. ఈ ప్లాన్లోని ఒక స్పెషల్ ఫీచర్ ఇది. దీని ప్రకారం పాలసీ కొన్న మొదటి రోజు నుంచే కవరేజ్ మొదలవుతుంది. అంటే అసలు వెయిట్ చేయాల్సిన పనే లేదు. ఇక్కడ చూడండి, 0 ఈ ఒక్క నంబర్ ఈ బెనిఫిట్ పవర్ని చూపిస్తుంది. అంటే ముందు నుంచి ఉన్న వ్యాధులకు కూడా వెయిటింగ్ పీరియడ్ 0. ఎలాంటి ఆలస్యం లేదు, కొన్న వెంటనే పూర్తి భరోసా. ఇక రెండో పెద్ద సమస్య, మన కవరేజ్ సరిపోకపోతే, హాస్పిటల్ బిల్లు పాలసీ లిమిట్ని దాటిపోతే పరిస్థితేంటి? దానికి సమాధానమే రీస్టోరేషన్ బెనిఫిట్. ఇది ఒక సేఫ్టీ నెట్ లాంటిది. అంటే మీరొకసారి క్లెయిమ్ చేశాక మీ కవరేజ్ మొత్తం మళ్లీ రీఫిల్ అవుతుంది, అది కూడా ఒక పాలసీ సంవత్సరంలో ఎన్నిసార్లైనా సరే. దీన్ని సింపుల్గా ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. బేస్ కవర్ 10 లక్షలనుకుందాం. ఒక 2 లక్షల క్లెయిమ్ వచ్చింది. ఇప్పుడు 8 లక్షలు మిగిలాయి. ఇంతలో 12 లక్షలతో మరో పెద్ద క్లెయిమ్ వచ్చిందనుకోండి. అప్పుడు ఈ రీస్టోరేషన్ బెనిఫిట్ మళ్ళీ ఒక 10 లక్షల యాడ్ చేస్తుంది. అంటే ఇప్పుడు మొత్తం 18 లక్షల కవరేజ్ అందుబాటులో ఉంటుంది. సింపుల్ కదా? భవిష్యత్తులో పెరిగే వైద్య ఖర్చుల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? దానికి సమాధానం ఈ గుల్లక్ అడ్వాంటేజ్. గుల్లక్ అంటే పిగ్గీ బ్యాంక్ అనమాట. ఇది కూడా అలాగే పనిచేస్తుంది. క్లెయిమ్స్ ఉన్నా లేకపోయినా ప్రతి సంవత్సరం మన బేస్ అమౌంట్కి 100% బోనస్ యాడ్ చేస్తూ మన కవరేజ్ని ఆటోమేటిక్గా పెంచుకుంటూ పోతుంది. ఈ టైంలైన్ ఒక్కసారి చూడండి. కేవలం 10 లక్షల బేస్ కవర్ కాలంతో పాటు పెరుగుతూ దాదాపు 1.6 కోట్ల వరకు ఎలా వెళ్తుందో ఇది క్లియర్గా చూపిస్తుంది. ఇది రాబోయే రోజుల్లో పెరిగే వైద్య ఖర్చులను తట్టుకోవడానికి ఒక పవర్ఫుల్ టూల్. కవరేజ్ పెరగడం ఒక ఎత్తైతే, కొన్ని తీవ్రమైన అనారోగ్యాలకు కవరేజ్ అన్లిమిటెడ్గా ఉంటే ఎలా ఉంటుంది? అదే ఈ అనంత్ బెనిఫిట్. ఇది నిధులు అయిపోతాయేమో అన్న ఆందోళనని పూర్తిగా తీసేస్తుంది. ఇది ఒక ఆప్షనల్ బెనిఫిట్, కానీ చాలా పవర్ఫుల్. క్యాన్సర్, గుండె జబ్బులు, స్ట్రోక్ లాంటి చాలా ఖరీదైన తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కవరేజ్ లిమిట్నే తీసేస్తుంది. అంటే అపరిమిత కవరేజ్ అనమాట. ఇప్పుడు 4వ సమస్య గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే మనకు తెలియకుండా వచ్చే ఊహించని వైద్య బిల్లులు. హాస్పిటల్ బిల్లులో ఈ చిన్న చిన్న ఖర్చులు కూడా కలిపి చూస్తే పెద్ద భారంగా మారొచ్చు. ఉదాహరణకి గ్లౌజ్, మాస్కులు, సిరంజులు, వీటిని నాన్ మెడికల్ ఐటమ్స్ అంటారు. చాలా పాలసీలు వీటికి డబ్బులేవో, కానీ ఈ ప్లాన్ వాటిని కూడా కవర్ చేస్తుంది. దీనివల్ల మన జేబుపై భారం చాలా వరకు తగ్గుతుంది. అంతేకాదు, ఇంట్లో కోలుకోవడానికి అవసరమైన వైద్య పరికరాల ఖర్చును కూడా ఈ ప్లాన్ కవర్ చేస్తుంది. అంటే సిపిఏపి మెషీన్, వెంటిలేటర్, వీల్చైర్ లాంటి వాటికి ₹1,00,000 వరకు కవరేజ్ వస్తుంది. ఇది చాలా అరుదుగా కనిపించే ఫీచర్. ఇక 5వ అంశం, ఫ్లెక్సిబిలిటీ. ఈ ప్లాన్ను మన అవసరాలకు తగ్గట్టుగా ఎలా మార్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. కవరేజ్ను పెంచుకోవడానికి ఇక్కడ 2 మార్గాలున్నాయి. 1 సర్ప్లస్, 2 శక్తి. సింపుల్గా చెప్పాలంటే సర్ప్లస్ మొదటి రోజు నుంచే ఒక ఎక్స్ట్రా కవర్ని ఇస్తుంది. అదే శక్తి అయితే మన బేస్ కవర్ అయిపోయాక ఒక బూస్టర్లా పనిచేస్తుంది. ఈ రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. వీటితో పాటు మెటర్నిటీ కవర్, పర్సనల్ యాక్సిడెంట్ కవర్, ఇంకా ప్రీమియం తగ్గించుకోవడానికి డిటెక్టబుల్ లాంటి చాలా యాడాన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఈ ప్లాన్ను చాలా ఫ్లెక్సిబుల్గా చేస్తాయి. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. మరి వీటన్నిటి సారాంశమేంటి? ఒక మోడర్న్ హెల్త్ ప్లాన్ తీసుకునేటప్పుడు మనం ముఖ్యంగా ఏం గమనించాలి? ఒక మంచి మోడర్న్ హెల్త్ ప్లాన్ని ఎంచుకోవడానికి ఈ చెక్లిస్ట్ గుర్తుంచుకోండి. కవరేజ్ వెంటనే మొదలవ్వాలి, కవరేజ్ దానంతటా అదే పెరగాలి, రీస్టోరేషన్ లాంటి సేఫ్టీ నెట్స్ ఉండాలి, అలాగే సాధారణంగా పాలసీలు కవర్ చేయని ఖర్చులకు కూడా రక్షణ ఉండాలి. ఈ చార్ట్ చూస్తే విషయం అర్థమైపోతుంది. ఒక బేసిక్ ప్లాన్కి, ఒక పాత కాంప్రహెన్సివ్ ప్లాన్కి, ఇంకా భవిష్యత్తు ఖర్చులను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసిన ఒక మోడర్న్ ప్లాన్కి మధ్య రక్షణలో ఎంత తేడా ఉందో ఇది క్లియర్గా చూపిస్తుంది. చివరగా మనల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్న: మన దగ్గరున్న హెల్త్ ప్లాన్ కేవలం ఈరోజు అవసరాలకే సరిపోతుందా, లేక భవిష్యత్తులో పెరిగే వైద్య ఖర్చులకు కూడా మనల్ని సిద్ధం చేస్తుందా? దీని గురించి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆలోచించాలి.